మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుండవు శివాలయ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పలు గ్రామాలకు చెందిన ప్రజలు శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బుధవారం వేకోజాము నుంచి భక్తులు శివాలయం ఆలయాలకు పోటెత్తారు. ముక్కంటికి జలాభిషేకం చేసి ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. శివయ్య దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. ఓం నమ శివాయ పంచాక్షర మంత్రంతో ఆలయం మారుమోగుతోంది. దీనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రసారయ్య కమిటీ బాధ్యులు పాల్గొని వారు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని వారు తెలిపారు. అలాగే నర్సంపేట పట్టణానికి చెందిన డఫ్పోడిల్స్ పాఠశాల ప్రిన్సిపల్ గట్ల నరేందర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహాయం చేస్తానని వారు తెలిపారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. సిటీ దగ్గర ఉన్న ఉంటారు. తతిమూలు రాని రాదు మీరు అటు పూజ చేసుకునే ఉంటారు. తతిమూలు వెళ్ళి రాని మీరు అటు దగ్గర నిలబడదు. శంకర భక్తుల రవీంద్రాచారి. నేను ఖానాపూర్ మండలం బుధరావుపేట నుండి వచ్చాను. కాకతీయుల నాటి శివాలయం ఇది, పాతకాలం నాటిది. ఇక్కడికి వస్తే కొంచెం మంచి జరుగుతుందని నమ్మకంతో కొన్ని సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ అభిషేకాలు అర్చనలు వేరువేరుగా పెడితే ఎవరి టికెట్ వాళ్ళకి ఇచ్చి పెడితే బాగుంటుంది. కొంచెం ఉన్నాయి, దాన్ని చూసి కొంచెం ఎండోమెంట్ వాళ్ళు దీనిపై దృష్టి పెట్టి కొంచెం దీన్ని చూడాలని. మన సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఇంకా డెవలప్ చేయొచ్చు. అర్చనలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, ఇవి వేరు పెట్టాలి కదా. అన్నీ ఒకటే లైన్ అవుతుంది, మెయింటెనెన్స్ కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మేము గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ప్రతి ఏటా చాలా బాగా ఉత్సాహంగా ఆధ్యాత్మికతో కూడిన వాతావరణం, ఇక్కడ అవేర్నెస్ ఉంది. లాస్ట్ 2 years నుంచి కొంచెం ఎక్కువ ఉంది. ఇయర్ కొంచెం ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అవేర్నెస్ని పెంచుతున్నారు. అనిపించిందంటే మనలో ఉన్న స్పిరిచువాలిటీ పెరుగుతుంది రోజు రోజుకి. ఇక్కడికి వస్తుంటే ప్రతి ఇయర్ సంవత్సరం జాగరణ, శివ స్మరణ. కాలం నుండి ఇక్కడ పాకాల గుండం చెరువులో మన లింగేశ్వర స్వామి దేవాలయం వెలిగించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు రోజు రోజు భక్తులు పెరుగుకుంటూ ఇది ఈ రోజు మన జిల్లాలోనే ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రంగా వెలజల్లడం జరిగింది. దీనికి మన ఈ రోజు ఉన్నటువంటి మన మంత్రి గారు దీనికి మొన్ననే ఒక 25 లక్షలు మంజూరిచ్చి ఒక షెడ్డు, స్నానఘట్టాలకు, మెట్లకు దానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే మున్ముందు కూడా ఈ దేవాలయానికి చాలా అభివృద్ధి చెందటందుకు మంత్రి గారి చొరవతోటి ఈ దేవాలయాన్ని మేము పూర్తిగా డెవలప్ చేయడానికి మా యొక్క శాయశక్తుల కృషి చేస్తామని విరమించుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శివాలయంలో శివనామ స్మరణం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా శివభక్తులందరికీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క శివరాత్రి సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుతూ, ముఖ్యంగా ఈ యొక్క రాజరాజేశ్వర దేవస్థానం గుండం రామక్క గుడి 12వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి నుంచి వెళ్ళి ఇక్కడ కాకతీయుల కాలంలో గణపతి దేవుడు నిర్మించినటువంటి ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. దీన్ని ఈ రోజు దినదినాభివృద్ధి, రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఇవాళ ఇంత స్థాయికి అభివృద్ధి చెందటం అనేది జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఈ రోజు మన రాష్ట్ర మంత్రివర్యులు, ఈ ప్రాంతం మీద ఎక్కువ మక్కువ ఉన్నటువంటి మన నాయకురాలు మంత్రివర్యులు సీతక్క గారు ఇప్పటికీ ఈ రోజు జరిగేటువంటి ఈ యొక్క జాతరకు దీనికి 30 లక్షలతో ఇప్పటికే ఒక షెడ్డు ఒకటి, అదేవిధంగా సీసీ రోడ్డు, అదేవిధంగా స్నానఘట్టాలకు సంబంధించినటువంటి వాటిని
30 లక్షలతోని మంజూరిచ్చి వాటిని కంప్లీట్ చేయడం అనేది జరిగింది. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ఇంకా ముందు డెవలప్ చేసేందుకు శాయశక్తుల కృషి చేయుటకు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకొని ఉంది. ఈ యొక్క దేవాలయాలను అభివృద్ధి చేయడం కోసం మన మంత్రి గారు మరి ముఖ్యంగా మన రాజరాజేశ్వర దేవస్థానం గుండం దేవస్థానాన్ని ముందు అభివృద్ధి చేయడం కోసం శాయశక్తుల కృషి చేయడం కోసం మంత్రి గారి చోరతోని ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతా ఉంది. ఈ యొక్క దేవస్థాన కమిటీ వాళ్ళు సొంతంగా వాళ్ళ యొక్క దాతలు ఇచ్చిన సహాయ సహకారాలతోని డెవలప్ చేస్తా ఉన్నారు. దానికి తోడుగా మన మంత్రి గారు ప్రభుత్వ పరంగా నిధుల్ని కేటాయించి ఈ యొక్క దేవస్థానాన్ని అభివృద్ధి చేయడం కోసం ముందుగా ఉంటా ఉన్నారు. కాబట్టి వారికి అదే విధంగా ఈ యొక్క దేవస్థాన కమిటీకి మంత్రి గారి తరపున మా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ దేవస్థానాన్ని డెవలప్ చేయించడం కోసం మంత్రి గారితోని మేము చొరవ తీసి ఈ యొక్క డెవలప్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.